వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. అదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలతో కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే దగ్గర సరిగ్గా చేయలేదని సభలో ప్రకటించిన ఇండ్లు అర్హత పత్రంలో ఇండ్లు ఉన్న వారి పేర్లు నమోదయ్యి ఇండ్లు లేని వారి పేర్లు అసలు లేవని బాధితులు అధికారులను నిలదీశారు. కొందరు బాధితులు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలే లేవని ఆవేదన పడుతున్నారు. మొత్తం మీద గ్రామసభ అధికారుల సంయమనం ప్రజల ఆవేశాల మధ్య రసబసగా కొనసాగింది. లబ్ధిదారులకు జరిగిన అన్యాయాలకు ప్రజలు ఈ గ్రామ సభను వ్యతిరేకిస్తూ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ఈ 4 పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, లబ్ధిదారులు ఎవరు నిరాశ పడవద్దని, ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెలివేరి నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాల్యాల గడ్డం జీవన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, పంచాయతీ కార్యదర్శి వంశీ, రెవెన్యూ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన రేషన్ కార్డు గురించి, ఇళ్ళ గురించి, అన్నిటి గురించి కూడా ఇచ్చినావు. ఒక్కలో కూడా పేరు రాలే. ఉన్నలో పేర్లు వచ్చినాయి కానీ లేనులో పేర్లు ఒక్కలే రాలే. ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు రాసుకపోయినా పేర్లు ఎక్కడ పోయినాయి? ఆ పేర్లన్నీ లిస్టు ప్రజాపాలన ఎందుకు పెట్టారు? 4 ఇష్యూస్ మీద పెట్టినామండి. అవునండి, ప్రజాపాలన ఇటువంటి ఇష్యూస్ చెప్పుకోవడం ఉన్నదా లేదా? కంప్లీట్ అయినాక మీరు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పండి. ఎవరిదైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళది సపరేట్ లిస్ట్ తయారు చేశారు. దాంట్లో ఎవరిదైనా పేరు మిస్ అయితే మీరు ఇవ్వండి, ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వండి. ఇప్పుడు ఎంట్రీ చేస్తారు, ఒక రిజిస్టర్ ఉంటుంది, కంపల్సరీ ఆన్లైన్ చేస్తాం. మీరు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరిని ఎంట్రీ చేస్తాం, ప్రతి ఒక్కరిని తీసుకుంటాం. ఎందుకు సార్ పెట్టుకోండి ప్రజాపాలన నేను ఎత్తపడి పూర్తి ఎత్తపడి నేను అప్లికేషన్ పెట్టుకున్నా. నా ప్రజాపాలన కనబడలేదంటే కంప్లీట్ ఇచ్చిన సార్. 6 గ్యారెంటీలు సార్ 100 రోజులలో అమలు చేస్తారు కదా సార్. ఏ పథకం అమలు అయింది ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పండి సార్. 550 మంది పేరు ప్రభుత్వం చెప్పింది 6 గ్యారెంటీలలో ప్రజలకు ఎన్ని ప్రజల వద్దకు చేరినాయి? ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉండి ఇల్లు లేని వారి జాబితాను ఇప్పుడు చదవడం జరుగుతుంది. గోదాస్ రామక్క, దీకొండ గణేష్, సంస్రాల వెంకమ్మ, పొన్నం లక్ష్మి, బల్ల భారత, కంచర్ల సారయ్య.
కాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి దేశం నాయకులు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీకి అండగా పాదయాత్ర చేస్తూ అనేక కష్టాలను వైసీపీ ప్రభుత్వంలో నారా లోకేష్ ఎదుర్కొన్నారని, పట్టుదలతో ప్రజాభిమానాన్ని సాధించుకుంటూ నారా లోకేష్ ఓ ప్రజాప్రతినిధిగా ఎదిగారని అన్నారు. ఈ పాదయాత్రలో ఆయన తనకు అనేక సూచనలు సలహాలను అందజేశారని, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం కేటాయించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా పార్టీకి ప్రజలకు అనేక సేవలను అందజేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ విద్యారంగంలో విద్యార్థులు నేడు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వచ్చేమ్మా వాళ్ళు వదిలేండి, రా వదలండి. రాలేం నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. తండ్రికి తగ్గ తన్యుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను, పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే, మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లో చదువుకోవాలా, వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నా. మన దగ్గర 7 హాస్టల్ ఉన్నాయి, దాంట్లో 4 హాస్టల్ రెడీ అయినాయి. నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ. గర్వంగా ఉంది నాకు. ఇది ఇంతే కాదు, వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, లోకేష్ అన్న గారి ఆశీస్సుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాళహస్తి రూపురేఖలు మార్చబోతున్నాం, కంపెనీలు తేబోతున్నాం, ఉద్యోగాలు తేబోతున్నాం. లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామలంగా ఉండేటట్టు, అన్ని రంగాల్లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత
నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యూ. జగిత్యాల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి ఆవిష్కరించి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, డైసో రవిబాబు, డిఈ నాగేశ్వర్, కౌన్సిలర్లు జుంబూర్తి రాజ్ కుమార్, గుర్రం రాము, దాసరి లావణ్య, నారాయణ, స్వామి వివేకానంద సమితి సెక్రటరీ మన్యం మహేష్, టీవీ సూర్యం, ఏసీఎస్ రాజు, సుధాకర్రావు, కత్రోజు గిరి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నమ్మి వేణుగోపాల్చారి గారిని, స్వామి గారిని, డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, డాక్టర్ శంకర్ గారు, నేను అందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఒక పేరు నిర్ణయించాలనే ఆలోచన, విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది. చాలా స్థలాలు కూడా మేము చూసినాం. కానీ రకరకాల ఆక్షేపణలు, రోడ్డు కట్టడం అని, అక్కడ ఇంకో 5 వరకు పేరు ఉన్నదని నేను దీపం ఓదలుచుకోలేదు. సో ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే. నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారు కావచ్చు, లక్ష్మణ్ గారిని, మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని, వైస్ చైర్మన్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన, వివేకానంద ఉత్సవ సమితి పక్షాన, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని పోయే యువత కావచ్చు, పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్ కు, అధికారులకు పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంత తక్కువ టైంలో మా ఇంజనీరింగ్ అధికారులు కూడా అందరు కూడా ఇక్కడ చేశారు. నవీన్ గారు అయితే ఇక్కడ నిలబడి ఆ కార్యక్రమం చేసిండు. ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయి పూలే పార్క్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేసే ఉంది. మిత్రుడు లక్ష్మణానికి చెప్పిన మానవకి ఫోన్లు రాసి ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మరి 5 సంవత్సరాల క్రితం 39,000 యువకుడు చెప్పినటువంటి బోధనలే మాత్రం కనిపిస్తాయి తప్ప వేరే కొత్తది ఏది ఉండదు. వివేకానంద గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఒక సెంటెన్స్ ఉంటది, ఏ హస్తి అన్యత్ర ఎన్నే హస్తి నతత్కొచిత్. అంటే భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో సృష్టిలో మొత్తం అదే ఉంటుంది, ఇక్కడ చెప్పనిది సృష్టిలో ఉండదు అని ఆ యొక్క సెంటెన్స్ అర్థం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడికి ప్రతిరూపం అనేటువంటి వారు స్వామి వివేకానంద స్వామి వారు. మన ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక 32 ఏళ్ల యువకుడు ఈరోజు జగిత్యాల పట్టణంలో 18వ వార్డులో మరి స్వామి వివేకానంద మినీ స్టేడియంలో మరి ఆ వివేకానందుడి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అట్లాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ గారికి, అందరి పేర్లు చెప్పాలని ఉంది కానీ చాలా పెద్దగా ఉంది ప్రోటోకాల్ కాబట్టి ఎవరు ఏమనుకోదు. గౌరవనీయులందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అట్లాగే మిగతా కౌన్సిలర్స్ కి, మరి వేదిక ముందున్న మరి నాయకులకి, పెద్దలకి, పిల్లలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చైర్మన్ శ్రీమతి జ్యోతి గారు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహానుభావులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రముఖులు, ఉత్సవ సమితి సభ్యులు, పెద్ద ఎత్తున కలిసి వచ్చినటువంటి మహిళా విద్యార్థి లోకం, యువ మిత్రులు, ఈ గ్రౌండ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యువకులకి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. సంజయ్ కుమార్ గారే మనకు వివేకానందుడు చెప్పాలి, ఎందుకంటే నిలువెత్తు సార్ ఉన్నాడు, నిలువెత్తు విగ్రహం అయింది. ఇప్పుడు సార్కి మాత్రమే దండం, నేను అందరూ చూసారు కదా. మీరు ఇప్పుడు వింటా ఉన్నారు. గతంలో ఉత్సవ సమితి ఇక్కడ వివేకానందుడి యొక్క 150వ జయంత్యుత్సవాలు చేయాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కమిటీలను ఫామ్ చేసుకోవడం జరిగింది. జగిత్యాల కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS నుండి స్ఫూర్తి పొందినటువంటి కొద్దిమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు, యువకులు, పట్టణ ప్రముఖులతో వివేకానంద ఉత్సవ సమితి ప్రారంభం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల కేంద్రంలో యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చల్ల రామచంద్ర పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులిచెర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ అమర్ రహే 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 యువనాయకుల నాయకత్వం యువనాయకుల నారా లోకేష్ బాబుకే యువనాయకుల నారా లోకేష్ బాబుకే యువనాయకుల నారా లోకేష్ బాబుకే హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ తనకు ముందుగా తెలియజేయకుండా షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అనాధికార నిర్మాణాలను కూల్చివేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టి పోలీస్ భద్రత మధ్య అధికారుల బృందం అనాధికార నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ నిర్వహించడానికి చింతల్ బస్తీకి చేరుకుంది. ఈ డ్రైవ్ గురించి సమాచారం అందుకున్న దానవ్ నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కూడా అధికారులతో ఫోన్లో మాట్లాడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని, లేకుంటే ఆయన తన మాటలను పట్టించుకోకుండా ధర్నా చేస్తారని కూడా ఆయన అధికారులను కోరారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చూసాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి, మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడీ చేస్తాను. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి మీరు.
ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదైనా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుడు. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు. పోలీసులు సర్ది చెప్పడంతో సద్దుమణిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటింగ్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్ కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున, అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళు బాధ మీరే ఇవ్వండి, నేను తెచ్చిపడుతుంది. మీరు భోజనం చేస్తారా? అయ్యో ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సారు హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రాము. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెడితే హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్. అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ, ఫాదర్ అమ్మాయి అక్కడ ట్రావెల్ చేసింది. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని కూడా తినలేదండి. మళ్ళీ ఓకే సార్.
భోజనం చేసి వెళ్ళండి సార్ అరేంజ్. ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణవేణి చౌక్ లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్టాండ్, సుంకలమ్మ మెట్లు, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు బంధువులకు తెలియజేయాలని, హెల్మెట్ లేకుండా బైకుపై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతి వేగం అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించనని, ప్రేరేపించడం చేయనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.